ఎన్నికల నగారా మోగడానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేసింది. ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పే సామాజిక న్యాయానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం మీద సగానికి సగం స్థానాలను బడుగు వర్గాలకే కేటాయించి ఒక విధంగా సాహసానికి పూనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా బహుజనులకు ఇన్ని స్థానాలు కేటాయించలేదు. సమాజంలో మెజారిటీగా ఉన్న బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిస్తే వారు తమ పార్టీ వెన్నంటే ఉంటారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుంది. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో బడుగు వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. రాజ్యసభ స్థానాల్లో బహుజనులకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేశారు. బడుగు వర్గాల ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడాలన్న ఆశ ఈ నిర్ణయం వెనక ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారా అంటే ఇప్పుడే చెప్పలేమంటున్నారు వారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 200 మంది అభ్యర్థులు ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతారు. ఇందులో బడుగు, బలహీన వర్గాలకు సగం వాటా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కలుపుకొని బీసీలకు 59 స్థానాలు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 41 స్థానాలు కేటాయించారు. మొత్తం మీద 200 స్థానాల్లో 100 స్థానాలు బహుజనుల అభ్యర్థులకు అవకాశాలు కల్పించి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇన్ని స్థానాలు కేటాయించనే లేదు. సామాజిక సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మహిళలకు గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలిచ్చారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో అందరూ చూపిస్తారని, కానీ తాము చేతల్లోనూ చూపిస్తున్నామని జాబితాల విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు. 80లలో ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేశారు. అందుకే బీసీలు టీడీపీ వెన్నంటి ఉండేవారు. అయితే చంద్రబాబు నాయుడు హయాం వచ్చాక బీసీలకు ప్రాధాన్యత తగ్గిందన్న విమర్శలున్నాయి. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి బీసీలపై దృష్టి సారించి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పేరుతో ఏం చేసినా బీసీలు తమకే అండగా ఉంటారని టీడీపీ నాయకులు అంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిందే టీడీపీ అన్న సంగతిని బీసీలు ఎప్పటికీ మర్చిపోరని టీడీపీ అంటోంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత గత 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ఫలితాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తిరిగి టీడీపీ వైపు తరలి వచ్చేస్తారని టీడీపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. బహుజనులకు 50% వాటా ఇచ్చిన జగన్ 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఇది సాహసమే అంటున్నారు రాజకీయ పండితులు. టీడీపీ, జనసేనలు బీజేపీతో జట్టు కట్టడంతో మైనారిటీ వర్గాలు కూటమికి ఓటు వేసే పరిస్థితే ఉండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టడం వల్ల ముస్లింలు, క్రైస్తవులు కూటమికి దూరం జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే దీన్ని కమలనాథులు ఖండిస్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ హయాంలో జరగని సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని, అంచేత ఆ వర్గాలు కూడా తమకే మద్దతిస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద సోషల్ ఇంజనీరింగ్తో బహుజనుల మనసులు దోచే ప్రయత్నమైతే చేశారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలా తిప్పికొడుతుందో చూడాలంటున్నారు రాజకీయ పండితులు.